మొత్తానికి నీ కన్నతల్లి దొరికింది, సంతోషమే కదా? గురువు గారిచ్చిన ఫోటో ఈమెది కాదు, ఈవిడేమో నా అమ్మే అంటుంది. వీళ్ళు చెప్తున్న నిజమని నాకైతే నమ్మకం కలగట్లేదు. మీ అమ్మగారి ఫోటో నీ ఫోన్లో ఉంది కదా, దాన్ని తెచ్చి శ్రీవల్లికి చూపించు, తెలిసిపోతుంది. సెల్ ఛార్జింగ్ పెట్టాను దాత్రి, వెళ్ళి తీసుకొస్తాను. వీళ్ళేదో ప్లాన్ చేస్తా ఉంటారు. జగదాత్రిని ఈడ ఉండకుండా చెయ్యాలా? ఏం చెయ్యాలా? అమ్మే జగదాత్రి, కాఫీలు పట్టరా అమ్మే? అలాగే అత్తయ్య గారు, తీసుకొస్తాను. అక్క, ఫ్లైట్ కి 2 hours ఉందనుకున్నా, మెసేజ్ వచ్చింది 1 గంటే ఉందంట. అయ్యో అవునా? మరి ఇప్పుడు ఎలా? ఫ్లైట్ అందుకోగలవా? ఇప్పుడు త్వరగా వెళ్తే అందుకోవచ్చాక. ఏమండి, ఆ అమ్మాయిని తీసుకెళ్తాం. మా అమ్మాయిని ఇంత బాగా చూసుకున్నందుకు మీ మేలు మర్చిపోలేమండి. అయ్యో, తన కన్న తల్లి మీరే అని తెలిసింది కదా, తన గురించి ఇక దిగులు పడాల్సిందేం లేదు. అవునమ్మా, నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. పాపం, చిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకోలేదు కదూ, అవన్నీ తీర్చుకోవనజా. నీ బిడ్డని కాలు కందకుండా చూసుకోవనజా. అది మీరు చెప్పాలా అండి? అలాగే చూసుకుంటాను. వెళ్దాం పదక్క, ఫ్లైట్ టైం అవుతుంది. రామ్మా, వచ్చే నెల వద్దు గాని నాతో పాటు వస్తావుగా, ఇక్కడ ఒక రోజు ఉందు గాని. పద తల్లి. వెళ్ళు, ఇంకా ఆలోచిస్తావే? వదిన అన్నయ్య రావాలి కదా. అబ్బా, ఫోన్ చేసి మాట్లాడదు గానిలే. వెళ్తోంది ఏ ఫారెన్ కో కాదు కదా, కాశీకే కదా. ఫ్లైట్ టైం అయిపోతా ఉండదంటమ్మి, బయలుదేరో. వాళ్ళొచ్చాక మేం చెప్తాంలే. వెళ్ళు శ్రీవల్లి, వీడియో కాల్ చేసి మాట్లాడుతూ గానిలే. వెళ్ళు. పదమ్మ వెళ్దాం, పద. పదమ్మా. రాక రండి రండి. జాగ్రత్త శ్రీవల్లి. బాయ్ అమ్మా, జాగ్రత్త. అమ్మయ్య. అక్క, శ్రీవల్లి ఎక్కడ? ఫ్లైట్ టైం అవుతుందని వాళ్ళు ఇప్పుడే శ్రీవల్లిని తీసుకుని వెళ్లారు. అవునా? ఏ ఫ్లైట్ అంటుందినా? కాశీ ఫ్లైట్. ఎక్కమ్మా, నా తల్లి కదూ, ఎక్కు. 1 hour లో ఫ్లైట్ ఉందట, కంగారుగా వెళ్లారు. రమ్య, శ్రీవల్లి డేంజర్ లో ఉంది. నీకు ఒక కార్ నెంబర్ పంపిస్తాను. అది ప్రెసెంట్ ఎక్కడుందో, ఎటువైపు ట్రావెల్ చేస్తుందో నాకు ఎప్పటికప్పుడు ట్రేస్ చేసి చెప్పు. ఓకే మ్యామ్. రమ్య మ్యామ్, ఇప్పుడు ఆ వెహికల్ ఎగ్జాక్ట్ గా BHL వైపు వెళ్తున్నట్టు చూపిస్తుంది. కేడి, BHL వైపు అంట. పోనీ. సరే, వెహికల్ లొకేషన్ రూట్ మీకు షేర్ చేశాను మేడం. దొరికిపోతారు జడి, ఎంతో దూరం వెళ్ళలేరు. దొరకము. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని జాగ్రత్తలు చెప్తుందిరా. దీన్ని ముంబైలో 30 లక్షలకు అమ్మేయబోతున్నామని దానికి తెలీదు. ఆ జేడీకేడీ ఆఫీసర్లు మనల్ని పట్టుకునే అవకాశం ఉందని చెబుతోందిరా. ఏం చేద్దాం? వాళ్ళని దారి మళ్లిస్తాం కదక్క. మనం గెస్ట్ హౌస్ దగ్గర దిగాం కదా, ఇంకేం కాదు.
సరే దాన్ని తీసుకురారా. దిగమ్మా. లోపలికి వెళ్దాం రామ్మా. ఇస్తాన్లే, నువ్వేంటి అండిగిండి అంటావు? ఆప్యాయంగా అమ్మ అని పిలువు. ఫోన్ ఇవ్వండి. అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు మిమ్మల్ని అలా పిలవడం రావట్లేదండి. ముందు ఫోన్ ఇవ్వండి. ఛార్జింగ్ అయిపోయిందమ్మా. ఎందుకు అబద్ధం చెప్తున్నారు? మీరు నా తల్లని చెప్పింది కూడా అబద్ధమే కదా? కాదమ్మా, ఇప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడితే అక్కడికి వెళ్లిపోదామని నీకు అనిపిస్తుంది. అందుకే నీకు ఫోన్ ఇవ్వట్లేదు. మనం కాశీకి వెళ్ళాక అప్పుడు నీకు ఫోన్ ఇస్తాను. ఎంతసేపైనా మాట్లాడుకో, సరేనా తల్లి? అలా ఏం అనిపించదులేండి. ఒక్క నిమిషం మాట్లాడతాను. ఫోన్ ఇవ్వండి. మెల్లగా మాట్లాడుతున్నానని పట్టిందే పడుతున్నావా? చెంప పగల కొడతాను. నోర్మోయ్, ఏడ్చావంటే కళ్ళలో పొడుస్తాను. సైలెంట్ గా ఉండు. అక్క, ఎందుకు కోపం? నన్ను అమ్మ అని పిలవట్లేదురా. వాళ్ళతో మాట్లాడతానని ఫోన్ ఇవ్వమంటుంది. నాకు కోపం రాదా? అక్క, నేను మాట్లాడతాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు.